హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నా పేరు సత్య. ఢిల్లీ చల్లబడింది, జంతర్ మంతర్ జగడం ముగిసింది. 10 రోజుల హైడ్రామాకైతే శుభం కాటుపడింది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అని కాదు, ఎవరు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించారు అనేదే డిబేటబుల్ పాయింట్గా మారింది. రచ్చ ఏ పరిస్థితుల్లో మొదలైంది, ఎన్ని మలుపులు తిరిగింది, ఎంత సున్నితంగా మారింది, చివరికి ఎంత స్మార్ట్గా ముగిసింది, ఎవరెవరికి ఏమేం గుణపాఠాలు నేర్పింది, విద్యార్థులు వర్సెస్ ప్రభుత్వం, ఈ వార్ జోన్ ఇండియన్ పొలిటికల్ ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేయబోతోంది. ఇవి కదా రావాల్సిన క్లారిటీలు. వాటి కోసమే ట్రై చేద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. చాలా హట్ అయ్యా. వ్యక్తిగత ప్రతిష్ట కంటే యువత ఆకాంక్షల్నే గౌరవిస్తున్నా, విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే తప్పుకుంటున్నా అని నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత తీసుకుని రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థులు ఇప్పటికైనా తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి, ఎవరి చేతుల్లోనూ టూల్ కిట్స్ కావద్దు అని ఒక మెసేజ్ కూడా ఇచ్చేశారు ధర్మేంద్ర. అటు యుద్ధం ఆగింది, డెమోక్రసీ గెలిచింది, ఉద్యమం ముగిసింది అని ప్రకటించేసింది కాక్రోచ్ పార్టీ. అసలు హైడ్రామా ఎక్కడ మొదలైంది? ये वो बच्चे हैं जिनको आज न्याय मिला है। धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया है, और ये इस्तीफा गवाह इस बात का, अगर आप लोग डरेंगे नहीं, अगर आप लोग इस सरकार के सामने झुकेंगे नहीं, तो अच्छे के इस्तीफे ले सकते हैं हम। ఢిల్లీలో పరిస్థితి మళ్లీ కూల్. సంబరాలు ముగిసిపోగానే జంతర్ మంతర్ను ఖాళీ చేసి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతారు. స్తంభించిన ఢిల్లీ ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటోంది. ప్రజా రవాణా రీస్టార్ట్ అయింది. మూతపడ్డ మెట్రో స్టేషన్లు తెరుచుకున్నాయి. విద్యార్థులు వెనక్కి వెళ్లేందుకు రైళ్లు, బస్సులు అందుబాటులోకొచ్చాయి. అన్ని కార్నర్స్ నుంచి కాక్రోచ్ పార్టీకి అభినందన సందేశాలొస్తున్నాయి. సాధించారు బ్రో అని రాహుల్ గాంధీ కూడా కంగ్రాట్స్ చేశారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్స్ రెసిగ్నేషన్ is a huge step in rebuilding our education system. It's a symbolic step because he was a symbol, but it is still a big step. And I want to congratulate every single student, every single youngster who came out on the streets. జూన్ 28 ఢిల్లీ జంతర్ మంతర్లో సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షతో మొదలైంది రగడ. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యతగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నది వాంగ్చుక్ డిమాండ్. జూలై 18 ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో వాంగ్చుక్ దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు పోలీసులు. జూలై 20 సీజేపీ చలో పార్లమెంట్ రక్తసిక్తం. జన్పద్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వైపు దారితీసే రోడ్లపై రణరంగం సీన్లు. జూలై 21 అటాక్ పీఎం హౌస్. ప్రధాని మోదీ అధికారిక నివాసాన్ని ముట్టడించి కాంగ్రెస్ లీడర్ల మెరుపు ధర్నా. ప్రైమ్ మినిస్టర్ ఇంటినే టార్గెట్ చేయడం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. జూలై 22 కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. దేశమంతటా రాజకీయ రణరంగం. జెండా కర్రలతో కొట్టుకున్న కార్యకర్తలు. నీట్ పేపర్ లీక్తో ఢిల్లీలో మొదలైన రచ్చ ఆ తర్వాత ముదిరి దేశమంతా పాకింది. ఢిల్లీలో అయితే లా అండ్ ఆర్డర్ సమస్యగా మారింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని రోజులు లెక్కబెట్టుకోమని హెచ్చరించడం, దేశాధినేతల్నే తరిమి కొడదామనడం కాక్రోచుల ఉద్యమాన్ని అనుమానాస్పదంగా మార్చేశాయి. రచ్చ వెనక ఏదైనా ఆర్గనైజ్డ్ కుట్ర దాగుందా అనే కోణంలో ఆరా తీసింది ఇంటెలిజెన్స్ బ్యూరో. అటు కాక్రోచుల మూవ్మెంట్ పుట్టు పూర్వోత్తరాలను, అది ఎదుగుతోన్న తీరును దేశం మొదటి నుంచి నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది. సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంటును ముట్టడించాలి అనుకోవడమే ఒక దుస్సాహసం. అందుకే జరగరాందేదైనా జరగచ్చన్న సందేహంతోనే ఢిల్లీ పోలీసులు అడ్డం తిరిగారు. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్ల దాడి చేసిన తర్వాతే విధ్వంసం మొదలైంది. అల్లరి మూకలే పోలీసులపై దాడి చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. 118 మంది పోలీసులకు గాయాలయ్యాయి. సీజేపీ పార్లమెంటు మార్చ్లో హింస వెనక కుట్రకోణం ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు ఓ క్లారిటీకొచ్చేశారు. ఒకే రకం డ్రెస్ కోడ్, మాస్కులతో కొందరు అగంతకులు కాక్రోచ్లలో కలిసిపోయి పోలీసులపై దాడి చేసినట్లు వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. అటు ఢిల్లీ ఘర్షణపై గ్లోబల్ మీడియా కోడై కూసింది. న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్ పత్రికలైతే ఫస్ట్ పేజ్ బ్యానర్లు కట్టేశాయి. ప్రపంచం దృష్టిలో ఇండియా ప్రతిష్టను దిగజార్చడానికి ఢిల్లీ అల్లర్లు ఒక టూల్గా మారిపోయాయి. ఢిల్లీలో కాక్రోచ్ల ఆందోళనల గురించి
పాకిస్తాన్ సోషల్ మీడియాలో కూడా నకిలీ వార్తలు ప్రచారమయ్యాయి. డీప్ ఫేక్ ఎడిట్ చేసిన క్లిప్లను పోస్ట్ చేసి జనాన్ని తప్పుదోవ పట్టించాలని చూసింది పాకిస్తాన్ సమాజం. 480 పాకిస్తానీ ఖాతాలను బ్లాక్ చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ ఘర్షణలకు 3 రోజుల ముందే అలర్ట్ జారీ చేసి అడ్వైజరీ జారీ చేసిన అమెరికాపై కూడా అనుమానపు చూపులు పడ్డాయి. రష్యాతో మన స్నేహాన్ని జీర్ణించుకోలేకపోతున్న అమెరికా అధ్యక్షుడు ఈ విధంగా బ్యాక్డోర్ పాలిటిక్స్ షురూ చేశారా అనే కథనాలు కూడా వచ్చేశాయి. మన ఎకానమీని, మన రాజకీయ వ్యవస్థను దెబ్బతీయడానికి ఎప్పుడెప్పుడా అని నక్కి చూస్తున్న చైనాపై సందేహాలొచ్చాయి. ఫైనల్ గా విదేశాల నుంచి స్పాన్సరర్లు దొరికారన్న అపవాదును మూటగట్టుకుంది బొద్దింకల ఉద్యమం. మా వెనక ఎవ్వరూ లేరు అని పదే పదే చెప్తూ వస్తున్న కాక్రోచ్లు కూడా డిఫెన్స్ లో పడ్డారు. మొత్తానికి అంతర్గతంగా ఈ స్థాయిలో అరాచకాలు జరిగిన సందర్భాలు మన దేశ చరిత్రలో లేనే లేవు. అటు కాక్రోచ్ల ఉద్యమంతో పూర్తిగా కార్నర్ అవుతూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయినా ఫ్రస్ట్రేషన్ కి చోటివ్వకుండా ప్రతి మలుపులోనూ ఆచితూచి స్పందిస్తూ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నం చేసింది. ప్రధాని ఇంటిని ముట్టడించిన రాహుల్ గాంధీతో చర్చలకు మంత్రి జితేంద్ర సింగ్ ను పంపింది. సోనం వాంగ్చుక్ డిమాండ్లను ఒక్కొక్కటిగా తీరుస్తూ దీక్షను సామరస్యంగా ముగింపు దాకా తీసుకొచ్చింది కేంద్రం. ఇగోలకు పోకుండా కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను పిలిచి కూర్చోబెట్టి 2 దఫాలుగా చర్చలు జరిపింది మోదీ సర్కార్. చివరకు మోదీ సెల్ఫీ వీడియోతో కథ సుఖాంతమైంది. పరీక్ష పత్రాల లీకేజీని సీరియస్ గా తీసుకుంటున్నా అంటూ ప్రధాని ఇచ్చిన కన్క్లూజన్ విమర్శకుల నుంచి కూడా ప్రశంసల్ని కురిపించింది. 2 రోజుల సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత సీనియర్ల సలహాలు తీసుకుని ధర్మేంద్ర రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోదీ కేబినెట్. సో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన ప్రధానిగా ఢిల్లీ రచ్చకు స్మార్ట్ కంక్లూజన్ ఇచ్చారు మోదీ. పేపర్ లీక్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమం చేయడం ఓకే, వాళ్ళు సాధించిన విజయం కూడా మెచ్చుకోదగిందే. కానీ విద్యార్థుల ముసుగులో ఉద్యమాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నించింది ఎవరు? ఉద్యమం ఒకటి, ఉద్దేశం మరొకటిగా ఎందుకు మారింది? ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన ఉద్యమంలో రాముణ్ణి కృష్ణుణ్ణి తిట్టాల్సిన అవసరం ఏమిటి? ఆందోళనలో సంఘ వ్యతిరేక శక్తులు చొరబడ్డానికి కారణమేమిటి? ప్రధాని మోదీని తుపాకీతో కాల్చేయండి అని పబ్లిక్గా మాట్లాడే తెగింపు ఎలా వచ్చింది? బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ సీన్ను ఇండియాలో రిపీట్ చేయాలని చూసిన అరాచక శక్తులు చివరికి భంగపడ్డాయా? వాళ్ల కుయుక్తులను ముందుగానే పసిగట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం అడ్డుకట్ట వేసిందా? ఢిల్లీ ఘర్షణ వెనుక ఒకానొక చీకటి కోణాన్ని రీకాల్ చేసుకుంటోంది దేశం. మీ ఫ్యూచర్, మీ వాయిస్, మీ చాయిస్. ఎస్, ఇవన్నీ నిర్ణయించుకోవాల్సింది విద్యార్థులే. యువత ఈ దేశ భవిత. భవిష్యత్ భారతం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. విద్యార్థులు మీ సమస్యలను హైజాక్ చేసే అవకాశం నేతలకు అస్సలు ఇవ్వద్దు అంటున్నారు మేధావులు. నీట్ పేపర్ లీక్ పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం షురూ అయిన ఉద్యమం ఎలా టర్న్ తీసుకుంది? ఉద్యమం జరిగింది దేనికోసం? అది చివరకు ఎవరికి, ఎందుకు వ్యతిరేకంగా మారింది? ఆ ఒక్కటి తప్ప అన్నట్టు కేంద్రానికి గురిపెట్టి కాల్చడానికి ప్రయత్నాలు జరిగాయా? కొన్నాళ్ల క్రితం బంగ్లాదేశ్లో ఏమైందో గుర్తుందిగా. జెన్జీ ఉద్యమం తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా నివాసంపై అల్లరి మూకలు దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఆ తర్వాత అక్కడి మైనార్టీలపై దారుణమైన హింసాకాండ, మారణకాండ నాన్ స్టాప్ గా నడిచింది. ఆ తర్వాత శ్రీలంక అధ్యక్షుడి భవనంపై అల్లరి మూకలు దాడి చేసి బీభత్సం సృష్టించాయి. అది కాస్త శ్రీలంకను అరాచక మంచులకు నడిపించింది. అనిశ్చితి, గందరగోళంతో ఆ దేశం కొన్నాళ్లు కొట్టుమిట్టాడింది. బంగ్లాదేశ్, శ్రీలంక సీన్లను ఇండియాలో రిపీట్ చేసే ప్రయత్నాలు జరిగాయని కొందరు మేధావులు అనుమానిస్తున్నారు. పేపర్ లీక్ పై ఇష్యూపై పార్లమెంట్లో మాట్లాడాల్సిన రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నేతలు ఆ పని చేయకుండా ప్రధాని ఇంటి ముందు నిరసనలు తెలపడానికి కారణమేంటని భావిస్తున్నారట. ఇది కేవలం ఆందోళన మాత్రమేనా? ఇతర దేశాల్లో అనిశ్చితి, అరాచకం తలెత్తినట్టు ఇండియాలో కూడా అలాగే చెయ్యాలనే ప్రయత్నాల్లో ఈ నిరసనలు భాగమా అనే ప్రశ్నలు వాళ్లు లేవనెత్తుతున్నారు. ఇదిగో ఇది చూడండి. తనకు దొరికితే ప్రధాని మోదీని తుపాకీతో కాల్చేస్తానంటున్నాడు ఇతగాడు. ఇతడికి ఆ ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? మోదీని కాల్చేయాలంటోంది ఈ యువతి. దీని వెనక ఎవరి ప్రోత్సాహం ఉంది? నేపాల్ సీన్ రిపీట్ అవుతుందంటున్నాడు మరో వ్యక్తి. వీళ్ల మాటలకు ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా? అయితే ఈ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు, అసాంఘిక శక్తులు హైజాక్ చేశాయా అన్నదే ఇప్పుడు ఆందోళన రేకెత్తించే అంశమంటున్నారు మేధావులు. ఇండియా వ్యతిరేక నేరేటివ్ ని బిల్డ్ చేస్తూ పోలీసులతో తలపడి అల్లకల్లోలం సృష్టించి
ప్రపంచం ముందు భారత ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరిగిందనే భావన వ్యక్తం చేస్తున్నారు మేధావులు. నీట్ పేపర్ లీక్ పై జరిగే ఉద్యమంలో రాముణ్ణి, కృష్ణుణ్ణి తిట్టడం, వాళ్ల పేరుతో కొందరిని హేళన చేసే అవసరం విద్యార్థులకు లేదు. మరెవరికుంది? పొలిటికల్ ఎజెండాతో పనిచేసే వాళ్లకు మాత్రమే ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలు తేవాల్సిన ఉద్యమంలో బయటపడ్డ కొన్ని వీడియోలు ఒళ్లు గగ్గురు పొడిచేలా చేస్తున్నాయి. ఈ ఉద్యమంలో పొలిటికల్ పార్టీలు కుహనా మేధావుల ముసుగులో చొరబడ్డారని చెప్పేవాళ్లు హిందువుల నమ్మకాలపై దాడి చేయడాన్ని ఎలా చూడాలి? విద్యార్థుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరూ చూశారు. పోలీసుల మీద దాడులు, జర్నలిస్టుల మీద దాడులు, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సంబంధం లేని నినాదాలు చేసుడు, విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేసుడు, ఒక మహిళా జర్నలిస్ట్ పట్ల ఏ విధంగా అసభ్యంగా వివరించారో మనం చూస్తాం. ఇదే ఒక ప్రధాన ప్రశ్న వేసేలా చేస్తోంది. ఇది ఇప్పటికీ విద్యార్థుల ఉద్యమమా లేక ఎజెండా మారిపోయిందా? ఇది చూసే ప్రతి ఒక్క విద్యార్థికి మేధావులు చెప్తోంది ఒకటే: పేపర్ లీక్లపై విద్యార్థుల ఆందోళన, ఆవేదన సమంజసం. మీ భవిష్యత్తుతోనే దేశ భవిష్యత్తు ముడిపడుంది. ఈ ఉద్యమంలో గాయపడ్డ ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరగాల్సిందే. దానికి పార్లమెంట్ ఒక్కటే వేదిక. దేశంలో ఏ సమస్యపై అయినా చర్చించి చట్టాలు రూపొందించి పరిష్కారం చూపించేది పార్లమెంటు మాత్రమే అంటున్నారు మేధావులు. విద్యార్థులకు అండగా ఉంటామని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలపై చర్చించి వాళ్ల భవితకు రక్షణ కల్పించేందుకు పార్లమెంటు వేదికగా అన్ని చర్యలు కేంద్రం తీసుకుంటోంది. అయితే తమ తరపున వకాల్తా పుచ్చుకున్న వాళ్లను స్టూడెంట్స్ అడగాల్సింది ఒక్కటే: మీ ఉద్యమాన్ని రాజకీయ లబ్ధి కోసం వాళ్లెందుకు ఉపయోగించుకుంటున్నారు? వాళ్లు హిందూ సెంటిమెంట్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? సమస్యకు పరిష్కారం వెతకకుండా భారత ప్రతిష్టను దెబ్బతీసేలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? సత్యమేవ జయతే. విద్యార్థులు, వాళ్ల పొలిటికల్ ఎజెండా కోసం మీ భవితను బలి చేసుకోకండి, ఆలోచించండి అంటున్నారు మేధావులు. 1956 నవంబర్లో తమిళనాడులో ట్రైన్ యాక్సిడెంట్ జరిగి 150 మంది చనిపోతే చలించిపోయిన రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. అది జరిగి 70 ఏళ్లు గడిచింది. ఆ తర్వాత రైలు ప్రమాదాలు జరగనేలేదా అంటే నో ఆన్సర్. ఉమ్మడి ఏపీలో 40 ఏళ్ల కిందట 10th పేపర్ లీక్ అయితే వార్త వచ్చి రాగానే రిజైన్ చేశారు విద్యాశాఖ మంత్రి ముద్దు కృష్ణమనాయుడు. ఆ తర్వాత తెలుగునాట పరీక్ష పేపర్లే లీక్ అవ్వలేదా అంటే నో ఆన్సర్. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయి దేశవ్యాప్తంగా అల్లజడి రేగి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా రాసిచ్చారు. ఇక నుంచి మాత్రం నో మోర్ పేపర్ లీకేజీ అంటోంది కేంద్ర ప్రభుత్వం. అవును, పరీక్షలకున్న పవిత్రతను, విద్యార్థుల ప్రయోజనాలను గౌరవించాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ఉంది. ఆ బాధ్యతను గట్టిగా మళ్లీ గుర్తు చేసినట్టుంది ధర్మేంద్ర రాజీనామా. నీట్ పేపర్ లీక్ తర్వాత జరిగిన వరుస పరిణామాలు మోదీ గవర్నెన్స్ పై చాలా ప్రభావాన్ని చూపాయి. ఊహించనంత ఒత్తిడికి లోనై 1కి 2 మెట్లు కిందికి దిగొచ్చి కాక్రోచ్ మూమెంట్ కి ఒక లాజికల్ కంక్లూజన్ అయితే ఇచ్చింది. ఏ ప్రభుత్వమైనా తప్పు జరిగితే తల వంచాల్సిందే అని, విద్యా వ్యవస్థ పునర్నిర్మాణంలో తొలి అడుగు పడిందని అపోజిషన్ వైపు నుంచి రకరకాల రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. కానీ నీట్ ఎపిసోడ్తో మోదీ ప్రభుత్వమే కాదు, మిగతా పొలిటికల్ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద గుణపాఠాన్ని నేర్చుకున్నాయి. నీట్ పరీక్ష పేపర్ల లీకేజ్ ఉదంతం ఎంతెంత రచ్చకు దారితీసిందో చూసింది కనుక ఇటువంటివి రిపీట్ కాకుండా చూడడం తప్పనిసరి. ఎందుకంటే పరీక్ష పేపర్లు లీక్ అయితే విద్యార్థులు రోడ్డెక్కుతారు, ఉద్యమం సంఘటితమవుతుంది, అరాచక శక్తులు టేక్ ఓవర్ చేసే ప్రమాదం ఉంది. నీట్ పేపర్ లీక్ తో జరిగిన ఈ సీక్వెన్స్ రేపటి రోజున అలవాటుగా మారే ఛాన్స్ ఉంది. అంతేకాదు, కాక్రోచ్ లాంటి మూమెంట్స్ పుడితే వాటిని అపోజిషన్ పార్టీలు అందిపుచ్చుకుని రాజకీయంగా ఒత్తిళ్లు పెరుగుతాయి. తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీట్ పేపర్ లీక్ పై ఆగమేఘాలపై కదిలింది కేంద్ర ప్రభుత్వం. 4 రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటయ్యాయి. ప్రతిరోజు ఇక్కడ విచారణ జరుగుతోంది. ఇప్పటికే కొలిక్కొచ్చిన సిబిఐ దర్యాప్తు ఏదో ఒకటి తేల్చకుండా మానదు. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళించాల్సిన అవసరాన్నైతే గుర్తించింది మోదీ సర్కార్. 47 మంది సిబ్బందిని తొలగించి భవిష్యత్తులో ప్రశ్నాపత్రాల లీకేజీ అనే మాట వినిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఏటా 20కి పైగా జాతీయ స్థాయి పరీక్షల్ని నిర్వహిస్తోన్న ఎన్టీఏ విశ్వసనీయత పెంచి తీరాలని డిసైడ్ అయింది మోదీ సర్కార్. క్వశ్చన్ పేపర్ లీక్లకు పూర్తిగా చెక్ పెట్టడానికి ప్లాన్ బి కూడా రెడీగా ఉంది. 2024 నాటి ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ ని సవరించి మరో కఠిన చట్టాన్ని కూడా డిజైన్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. దోషులకు 10 ఏళ్ల దాకా జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును ఓకే చేసింది మోదీ కేబినెట్. ఇకపై పేపర్ లీక్ తరహా నేరాలకు పాల్పడితే
బెయిల్ కూడా దొరకదు. క్వశ్చన్ పేపర్స్ తయారీ నుంచి పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల దాకా అన్ని మలుపుల్లోనూ ఎలా విద్యా వ్యవస్థ ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో తెలియజెప్పింది నీట్ మూమెంట్. సొసైటీలో వచ్చిన మేల్కొలుపు, ప్రభుత్వాల్లో వచ్చిన కదలిక సరే. వేల కోట్ల సైజుకు బలిసిన లీకేజీ మాఫియాలు నీట్ రచ్చ తర్వాత వెనక్కి తగ్గుతాయా? చూడాలి మరి. 10 రోజులు ఢిల్లీని పట్టుకు పీడించిన పరేషాన్లు అంత ఈజీగా మర్చిపోయేవి కావు. చరిత్ర పుస్తకాల్లో దశాబ్దాల పాటు నిలిచిపోతాయి. ఎందుకంటే రాజకీయ అస్థిరతకు ఆనవాళ్లుగా, అంతర్గత భద్రతకు సవాళ్లుగా ప్రపంచం ముందు పలచనైపోయిన కొన్ని అండర్డాగ్ దేశాలతో మన దేశాన్ని కలిపి చూపించింది గ్లోబల్ మీడియా. ఇది నీట్ రచ్చతో ఇండియాకు జరిగిన అతిపెద్ద డ్యామేజ్. మిగతా అవన్నీ సరిదిద్దుకోదగ్గవేగా. మరి దిద్దుబాటు చర్యలపై ఉండాల్సిన కమిట్మెంటే కీలకం. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.